ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ, అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు, పూజలు, స్విచ్ వర్డ్స్, ఏంజల్స్ నెంబర్స్, బీజ మంత్రాలు, లా ఆఫ్ అట్రాక్షన్స్ ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని మనకు తెచ్చిపెడుతూ ఉన్నాయి. అలాగే ఈరోజు పంచమి. పంచమి అనేది నిన్నటి నుంచి అంటే మంగళవారం 19వ తేదీ రాత్రి 10 గంటల నుంచి ఈరోజు రాత్రి 10 గంటల వరకు కూడా పంచమి గడియలు అనేటివి ఉన్నాయి. కానీ సూర్యోదయం తర్వాత ఉండేటువంటి పంచమి గడియలకైనా, పౌర్ణమి గడియలకైనా, అమావాస్య గడియలకైనా కూడా రాత్రి 12 వరకు కూడా ఆ శక్తి అనేది ఉంటుంది. కాబట్టి ఈరోజు 12 లోపల మనం ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని గనక మనం ఒక 5 నిమిషాల సేపు చెప్పుకోగలిగితే గనక చాలా చాలా మంచి ఒక ఊహించని రిజల్ట్ అనేది మీరు చూస్తారండి. అమ్మవారి ఈ పంచమి రోజున అమ్మవారి మంత్రాలను మనం చెప్పుకోవటం కానీ, అమ్మవారికి ఏవైనా పరిహారాలు చేయటం అనేది చాలా విశేషంగా మనకు ఒక మంచి ఫలితం అనేది వస్తుంది. ఇలాంటి శక్తివంతమైన పంచమి రోజు ఎందుకు అలా అంటున్నానంటే, మామూలుగానే పంచమి అనేది చాలా శక్తివంతమైంది. కానీ కార్తీక పౌర్ణమి తర్వాత వచ్చినటువంటి పంచమి అనేది చాలా శక్తివంతం. అమావాస్య తర్వాత వచ్చేటువంటి పంచమికి కూడా ఒక విశేషమండి. అమావాస్య తర్వాత వచ్చే పంచమికి మనం ఎలా కోరుకోవాలి అంటే, మనకు ధనం రావాలి, మనకు రావాల్సిన డబ్బు రావాలి, మాకు ఇల్లు అనేది మేము కట్టుకోగలగాలి, ఆ శక్తి అనేది మాకు కలగాలి, మాకు మంచి మార్కులు రావాలి, అలాగే మాకు రావాల్సిన డబ్బుతో పాటు మా డబ్బనేది మాకు నిలిచేలా లక్ష్మీదేవి మా ఇంట్లో అడుగుపెట్టాలి. ఈ విధంగా మా ఆరోగ్యం బావుండాలి. ఈ విధంగా కోరుకోవాలన్నమాట. కానీ పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి పంచమికి మనం ఎలా కోరుకోవాలి అంటే, మన కష్టాలు తీరిపోవాలి, మన అప్పులు తీరిపోవాలి, అలాగే మా అనారోగ్యం అంతా కూడా వదిలిపోయి మేము మంచిగా ఉండాలి, ఈ విధంగా కష్టాలు తీరిపోవాలి అనే విధంగా మనం కోరుకోవాలి. కాబట్టి ఏ పంచమి రోజైనా సరే వారాహి అమ్మని మనస్ఫూర్తిగా పూజించాలి. అమ్మను మనసారా నమ్మి మనం మంత్రం చెప్పుకున్న, అమ్మవారి కుంకుమ మనం ధరించినా కూడా మనకు అంతటి శక్తి అనేది అమ్మవారు కల్పిస్తారన్నమాట. కాబట్టి ఈ శక్తివంతమైన రోజున ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ మంత్రాన్ని ఒక 5 నిమిషాల సేపు మీరు పూజ చేసినా చెయ్యకపోయినా, మీరు హడావిడిగా మీరు ఆఫీసులకు వెళ్ళేవారు కావచ్చు, కాలేజీలకు వెళ్ళేవారు కావచ్చు, ఏదైనా ఉద్యోగరీత్యా బయటకు వెళ్ళేవారు, పూజ చేసుకోలేని వారు రాత్రి మనం ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి 12 గంటలకు మీరు ఒక స్నానం అనేది చేసి అమ్మవారికి నమస్కారం, మనసారా నమస్కారం చేసుకొని ఈ మంత్రాన్ని ఒక 5 నిమిషాల సేపు మీ కష్టాలను అమ్మతో పంచుకొని ఇలా మీరు చెప్పుకున్నట్లయితే తప్పకుండా మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. పంచమి రోజున మనం చెప్పుకోవాల్సిన మంత్రాలు, అమ్మవారి నామాలు అనేటివి చాలా ఎన్నో మనం చెప్పుకున్నామండి. వాటిల్లో వజ్రకోశం, అపరాజిత, నర్పవి ఇలాంటి మంత్రాలన్నింటికి కూడా ఎంత మంచి రిజల్ట్ ఉందో, ఎంత మంచి శక్తి ఉందో అనేది మనం ప్రీవియస్ వీడియోలన్నిట్లో కూడా చూస్తున్నాం. కాబట్టి ఈ మంత్రం కూడా అంతటి శక్తివంతమైన మంత్రం. కాబట్టి మీకు ఏ కష్టం ఉన్నా కూడా ఈ పంచమి రోజున అమ్మవారితో చెప్పుకొని, అమ్మవారితో పంచుకొని పూజ చేయగలిగిన వారైతే అమ్మవారికి బెల్లంతో గనక ఒక పానకాన్ని, ఒక గ్లాస్ పానకాన్ని చేసి పెట్టినట్లయితే అమ్మవారు చాలా ప్రీతికరంగా, ఇష్టంగా ఆస్వాదించి మీ కోరికలు అనేటివి చాలా మంచిగా తీరుస్తారు. అవేమీ మేము చేయలేమంటే కూడా అమ్మవారికి ఒక దీపం అనేది వెలిగించి మీరు నమస్కారం చేసినా కూడా చాలా చాలా మంచి గొప్ప ఫలితం అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ మంత్రం ఏంటి, ఎలా చెప్పుకోవాలి అంటే, ఒక చిటికెడు కుంకుమ అండి. ఒక చిటికెడు కుంకుమ అనేది మీరు అరచేతిలో పెట్టుకొని, ఆ అరచేతిలో ఉన్న కుంకుమని మీ గుండెల దగ్గర ఇలా ఆనించుకొని, అంటే మనం ఏదైనా సరే మనస్సాక్షి మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను అంతా నిజమే చెప్తున్నాను, నిజాయితీగా మాట్లాడుతున్నాను అని మనం ఏ విధంగా అయితే అనుకుంటామో, అదే విధంగా మీ అరచేతిలో కుంకుమను అరచేతిలో వేసుకొని దాన్ని పిడికిళ్ళతో ఇలా మూసి గుండెల దగ్గర మీరు పెట్టుకొని ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రం, ఇది బీజాక్షరాలతో కూడినటువంటి అమ్మవారి శక్తివంతమైన మంత్రం. ఓం ఐం హ్రీం శ్రీం
ఆజ్ఞా చక్రేశ్వరీ నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఆజ్ఞా చక్రేశ్వరీ నమః. అలా ఈ మంత్రాన్ని ఆ బీజాక్షరాలను పలుకుతూ అమ్మవారి ఈ నామాన్ని గనక మనం లెక్క లేదండి, మనకు ఒక 5 నిమిషాలు ఎన్నిసార్లైనా అవ్వచ్చు, ఒక 5 నిమిషాల సేపు మనం మన మనసులో మన కష్టాన్ని, మన మనం అనుకున్నటువంటి కోరికని, మనం అనుకున్నటువంటి ఆశని అనేది మనం తలుచుకుంటూ ఈ మంత్రాన్ని ఒక 5 నిమిషాల సేపు ఈ పంచమి రోజున రాత్రి 12 గంటల వరకు కూడా మీరు చేసుకోవచ్చు. మేము లేట్‌గా వచ్చామండి చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. మేము నాన్ వెజ్ తినేసున్నామండి చేసుకోవచ్చా అంటే స్నానం చేసి ఖచ్చితంగా చేసుకోవచ్చు. పీరియడ్స్ టైంలో ఉన్నామండి చేసుకోవచ్చా అంటే బీజాక్షరాలతో కూడిన ఈ మంత్రాన్ని మనం పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు చెప్పుకోకూడదు. మామూలుగా అమ్మవారి నామాలు అవి వజ్రఘోషం, అపరాజిత అలాంటి నామాలైతే చెప్పుకోవచ్చు. కానీ బీజాక్షరాలతో కూడినటువంటి ఇటువంటి నామాలనైతే చెప్పుకోకూడదు. మీరు థర్డ్ డే స్నానం చేస్తున్నామంటే అలా అయినా చెప్పుకోవచ్చు. ఈ పంచమి రోజు మిస్ అయిన ప్రతిరోజు కూడా చెప్పుకోవచ్చండి. కాకపోతే ఈ హోరా టైము మనకు పంచమి రోజున కానీ, శుక్రవారం కానీ, మంగళవారం కానీ హోరా టైం అనేది ఉంటుంది. రాత్రి 8 గంటల నుంచి 9 గంటల సమయం. అంటే ఆ గంట సమయం అనేది మనకు మామూలుగా ఫలితాన్నిచ్చేది. ఆ టైం అనేది 100 రెట్ల ఫలితాన్ని ఎక్కువగా ఇస్తుంది. కాబట్టి వీలైన వారు ఆ టైంలో చెప్పుకోండి. వీలు పడని వాళ్ళు రాత్రి 12 గంటల వరకు కూడా చెప్పుకోవచ్చు. ఇలా ఒక 5 నిమిషాల సేపు మీరు చెప్పుకొని చూడండి. తప్పకుండా అద్భుతమైన ఊహించని ఫలితాలనేటివి చూస్తారు. కాబట్టి తప్పకుండా ఈ పంచమి రోజున పూజ చేయగలిగితే అమ్మవారికి మీరు ఎంతో ఇష్టంగా పూజ చేసుకొని ఈ మంత్రాన్ని చెప్పుకోండి. పూజ చేయలేము అనుకున్న వారు కూడా ఈ మంత్రాన్ని ఒక చిటికెడు కుంకుమను అరచేతిలో పెట్టుకొని ఈ మంత్రాన్ని చెప్పుకోండి. తప్పకుండా మీకు అమ్మవారి ఆశీర్వాదంతో పాటు మీరు కోరుకున్నటువంటి కోరిక నెరవేరి మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత.